నాన్న సంపాదించిన ఆస్తి కాదు, అన్న సంపాదించిన ఆస్తిలో కూడా వాటా కావాల్సిందేనంటూ పట్టుబడుతూ 40% ఇస్తే ఆ ఇచ్చిన అన్న రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి శత్రువులతో చేతులు కలిపిందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న షర్మిల పదే పదే వాడుతున్న పదం మోడీ దత్తపుత్రుడు జగన్ అన్నటువంటి పాయింట్. ఇక్కడ నిన్న కూడా అదే మాట్లాడుకొచ్చింది. మోడీ దత్తపుత్రుడు జగన్ అంటూ రాష్ట్రంలో పార్టీలు నాయకులు బీజేపీకి తొత్తుల్లా మారిపోయారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న ఒకే ఒక్క పార్టీ కాంగ్రెస్ మాత్రమే. జగన్ కూడా తెలుగుదేశం పార్టీ జనసేనపై విమర్శలు చేస్తున్నారు తప్ప బీజేపీ గురించి మాట్లాడడం లేదు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి వాళ్ళ ముందు మెడలు వంచి కూర్చున్నారు. జగన్ ప్రధాని మోడీకి దత్తపుత్రుడిగా మారారంటూ షర్మిల విమర్శించుకొచ్చారు. తాజాగా కూడా ఇక్కడ వీళ్ళ కోపం వల్ల ఏంటంటే మోడీ ఇన్నిసార్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, తను మిగతా చోట్లకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి విపక్షాలు కూడా విమర్శిస్తారు. లైక్ బీహార్లో నిన్న తేజస్వి యాదవ్ సీరియస్గా మాట్లాడాడు కదా, అంటే తేజస్వి యాదవ్ని ఆటవిక పుత్రుడు, ఆటవిక రాజ్యపు పుత్రుడు అని విమర్శించారు. అంటే అక్కడ ప్రతిపక్షంలోనే ఉంది, ఇక్కడ అధికారంలో ఎన్డీఏ ఉంది, అక్కడ అట్లాగా విమర్శించారు. అట్లాంటి విధంగా ఇక్కడ జగన్ని విమర్శించట్లేదు. అది తెలుగుదేశం పార్టీ జనసేనలో కూడా కడుపు పండుతోంది. బీజేపీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా కడుపు పండుతుంది, తెలుగుదేశం అభిమానులకు కూడా. అంటే బీజేపీలో బీజేపీ టీ టీం అనేటువంటిది ఒకటి ఉంటుంది, బీజేపీ వై టీం అన్నటువంటి. టీ టీం అనేటటువంటి తెలుగుదేశాన్ని ప్రేమిస్తుంటుంది, వై టీం అనేటటువంటి వైసీపీని ప్రేమిస్తుంది. అట్లని వాళ్ళతో ఏం సంబంధాలు కాదు, కానీ బీజేపీ గెలవడం బీజేపీ ఎదగడం కంటే కూడా వాళ్ళు బాగుండాలని కోరుకునేటటువంటి మనస్తత్వం ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళకు కూడా ఇక్కడ కడుపు రగిలిపోతుంది లేదన్నది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్యన జరిగిన 2 అమరావతి సభలో స్టేజీ మీద మోడీని పెట్టి విపరీతంగా తిట్టిపోసారు జగన్ని. కానీ అమరావతికి ఏం డెవలప్మెంటు, రాష్ట్రం ఎట్లా ఎదగాలని కోరుకుంటున్నాను ఈ ఉపన్యాసమే ఇచ్చెళ్ళాడు. కానీ మోడీ ఒక్కటంటే ఒక్క ముక్క కూడా జగన్ పేరు ప్రస్తావించలేదు, గత ప్రభుత్వం అన్నమాట కూడా మాట్లాడలేదు. అట్లాగే మళ్ళీ యోగాసనాలకు సంబంధించి పెడితే యోగా గురించి, యోగా గొప్పతనం గురించి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ గురించి పొగిడారు తప్పించి జగన్ని ఒక్కటి కూడా విమర్శించలేదు. అది వాళ్ళ కడుపు రగులుతోంది. ఈమె ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళ బీ టీం, తెలుగుదేశం బీ టీం, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పేరుతో ఉన్నటువంటి బీ టీం. అందుకని వాళ్ళు అనలేనిది ఈమె చేత అనిపిస్తున్నారు అంతే.